హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? మౌనిక. ఐ యామ్ ఫ్రమ్ కోరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారా? కేవలం కోర్స్ నేర్చుకోవడానికి? కేవలం 30 days కోర్స్ కోసము ఇక్కడ మేకప్ కోర్స్ లో జాయిన్ అయ్యాను మేడం. ఓకే, ఎలా తెలిసింది మీకు రమేష్ మేకప్ అకాడమీ? ఇన్స్టాలో చూసాను మేడం. ఇన్స్టాలో చూసి 1 year నుండి ఫాలో అవుతున్నాను. 1 year నుండి సెర్చ్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేశాను. ఎంక్వైరీ కాల్ చేశాను. కానీ నాకు 1.5 year పాప ఉంది మేడం. ఓకే, చిన్న పాప వల్ల అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, కానీ వదిలి ఉండదు. ఇక్కడికి అమ్మని తీసుకొచ్చుకొని ఇక్కడ ఉండి నేను అక్కడ నుండి. ఎలా అండి స్టేయింగ్? హాస్టల్ లేదు మేడం, మా బ్రదర్ ఉంటారు వాళ్ళు, అక్కడ స్టే చేసి డైలీ అక్కడ నుండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ నమ్మకం ఉంటే ఫ్యామిలీ షిఫ్ట్ చేసి నేర్చుకున్నారండి. 30 days కంప్లీట్ చేశాను మేడం. 30 days కంప్లీట్ చేశారు. హ్యాపీయా? ఫుల్ గా. ఓకే, మీరు ఏదైతే టైం ని సాక్రిఫైస్ చేశారో అది ఇక్కడ ఫుల్ఫిల్ అయిందా? ఏ పర్పస్ మీద అయితే వచ్చారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిందా? అయింది మేడం. ఏమేమి నేర్చుకున్నారు రమేష్ మేకప్ అకాడమీలో? ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే మనకి ఏమేమి హ్యాబిట్స్ ఉండాలి, ఎలాంటి మేకప్స్ నేర్చుకోవాలి. మెయిన్ మనం మేకప్ అంటే ఫస్ట్ పేషెన్సీ ఉండాలి మేడం. పేషెన్స్ ఉంటే టైం పంక్చువాలిటీ ఉండాలి మేడం. కంపల్సరీగా వాళ్ళ క్లయింట్ ఏం చెప్పినా మనం చేయగలగాలి. అలా చేస్తూ మేము దగ్గర ఒక 16 types ఆఫ్ మేకప్స్ నేర్చుకున్నాం మేడం. 16 రకాల మేకప్ స్టైల్స్ నేర్చుకున్నారు. 20 styles ఆఫ్ సారీ డ్రాపింగ్స్, ఫ్లవర్ మేకింగ్ అండ్ నెయిల్ ఆర్ట్, 60+ హెయిర్ స్టైల్స్ నేర్పించారు సార్ మాకు. ఇంతకు ముందు ఏమన్నా దీని మీద గ్రిప్ ఉందా? నేను కొంచెం బేసిక్ చేసేదాన్ని, కానీ ప్రొఫెషనల్ బేసిక్ అనేది వేరు, ప్రొఫెషనల్ అనేది చాలా డిఫరెంట్. ఇక్కడికి వచ్చాక అది వేరు, అసలు ఇది వేరు. అక్కడ మేకప్ అంటే ఏం నాలెడ్జ్ ఉంది, అసలు ఏం నాలెడ్జ్ లేదు. అది బేసిక్ అంతే. ఇక్కడికి వచ్చాక ప్రొఫెషనల్, దట్ అది టోటల్లీ డిఫరెంట్. ఇక్కడికి వచ్చాము అని అంటే మనం ఏ ఈవెంట్ కైనా వెళ్ళి కాన్ఫిడెంట్ గా చేయగలం. అది ఏంటి మేడం, చిన్న వాళ్ళకి చేయగలము. ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే భయం అయ్యేది నాకు వెళ్ళడానికి. నేను ఎలా చేస్తాను, మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది అని నేను అలా కొన్ని వదులుకున్నాను. ఓకే, సో ఇప్పుడు అలా వదులుకునే ఛాన్స్ లేదంటారా? అస్సలు లేదు మేడం. ఎవరు ఎంత పెద్దవాళ్ళు పిలిచినా గానీ, ఎంత పెద్ద ఈవెంట్ అయినా గానీ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ ఇచ్చారు సార్ వాళ్ళు. నాకు క్లాసెస్ తో పాటు మోటివేషనల్ క్లాసెస్, మాకు స్టేజ్ ఫియర్ పోవాలి అని చెప్పేసి సార్ వాళ్ళు పిలిచి మమ్మల్ని క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమనేవాళ్ళు. ఎందుకంటే అది మా కోసమే, మాకు స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అని సార్ వాళ్ళు మాకు అలా చేయించేవారు. అండ్ ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మాకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు మేడం. ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఇలా ఉంటది, అన్ని యూజ్ చేయండి, ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు యూజ్ చేయాలి, అన్ని చేయాలి అని ప్రతిదీ చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. ఇప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్, దాంతో పాటు కలర్ కరెక్షన్, ఇవన్నీ నాలెడ్జ్ వచ్చేసిందా? అన్ని వచ్చేసింది మేడం. ఎలాంటి టోన్ వాళ్ళని ఇచ్చినా, ఎలాంటి ఫేస్ షేప్ వాళ్ళని ఇచ్చినా గానీ మేము చేయగలరా? కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది. సారీ డ్రాపింగ్స్ చాలా స్టైల్స్ ఉన్నాయి కదా మేడం. మాకు దగ్గర 20 స్టైల్స్ మాకు చెప్పారు. సారీ డ్రేపింగ్ అది కూడా మేము చేయగలం. నేను ఈ రోజు మహారాణి స్టైల్లో, మహారాణి స్టైల్ నిజంగా చాలా చాలా బాగుంది. సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ ఇదంతా మీరే చేశారా? కంప్లీట్ గా చాలా చాలా బాగుంది. ఒక పెళ్లి కూతురుని చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ పెళ్లి కూతురు గెటప్ 30 days నేర్చుకున్న యాస్టీస్ దించేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకా నేర్చుకున్న నాలెడ్జ్ ఏంటండి? అంటే రమేష్ మేకప్ అకాడమీలా చాలా అకాడమీస్ ఉన్నాయి బయట, ఇక్కడ స్పెషల్ ఏంటి? నేను ఇక్కడికి రావాలి అని అంటే మెయిన్ రీజన్ మా హస్బెండ్ మేడం. తనకి చాలా ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ తను తీసుకొని ఎంక్వైరీ కాల్ కూడా తనే చేసి నన్ను ఇక్కడికి పంపించాడు మేడం. నేను వెళ్తాను అనగానే, నేను ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 1 day బిఫోర్ నేను చూసాను, ఇన్స్టాలో పోస్ట్ చూసి మా సార్ అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళే మేము వస్తాము రేపు అని చెప్పి సార్ మా హస్బెండ్ కాల్ చేసి నెక్స్ట్ డే వచ్చి విజిట్ చేసాం. సండే రోజు, మండే రోజు క్లాస్ లో జాయిన్ అయిపోయాను. 1 day డెసిషన్ తీసేసుకున్నారు. బాగా నచ్చిందని చెప్పొచ్చా? చాలా. ఎవరైతే ఇప్పుడు మీలా చాలా లాంగ్ ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ నేర్చుకోవాలని ఉంటూ ఉంటుంది. మనం హోప్ క్రియేట్ చేయొచ్చా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి? చాలా డెఫినెట్ గా. అసలు మనకు రాదు, నేను చేయగలుగుతానా అక్కడికి వెళ్తే అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మనం 0 knowledge తో మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా బయటికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం మేకప్ పైన ఉంది మేడం. అమ్మాయిలం ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. మనం ఇండిపెండెంట్ గా బతకాలి. సో మనకి ఎర్నింగ్స్ కావాలి అంటే మనం ఏదో ఒక జాబ్ చేయాలి. జాబ్ కాకుండా ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే మనం ఇంట్లో పిల్లల్ని చూసుకోగలము, మన
మన ప్రొఫెషనల్ మనం చేసుకోగలం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా ప్రో అయ్యారని అర్థమవుతుంది. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో తంది జగిత్యాల నియర్ బై ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో కోరుట్ల నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా తనకి మంచి ఈవెంట్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. సార్ కూడా ఒక యాప్ క్రియేట్ చేశారు కదా, అది కూడా మాకు చాలా ప్లస్ అవుద్ది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, చాలా షివర్ అవుతున్నారు. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో ఈ రివ్యూస్ చూసిన మీరందరూ కూడా ఎవరైనా సరే రమేష్ మేకప్ అకాడమీలో, అది హైదరాబాద్ లో అయినా సరే విజయవాడలో అయినా సరే నెక్స్ట్ బ్యాచ్ లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక్కడ చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్ ని మనకి అందించారనమాట. జీరో నాలెడ్జ్ తో వచ్చామని కొంతమంది పార్లర్ వర్క్ చేసుకుంటూ ఈవెంట్స్ అడుగుతూ ఉన్నప్పుడు మీ మీద నేర్చుకుంటే బాగుంటుందని ఐడియాతో ఇక్కడ దాకా వచ్చామని కొంతమంది 10th ఫినిష్ చేసిన తర్వాత ఏదో ఒక కోర్స్ నేర్చుకునే బదులు ఇది నేర్చుకుంటే ఒక ప్యాషన్ గా ముందుకు వెళ్ళొచ్చు, దీనికంటూ మంచి మార్కెట్ ఉంది బయట అని చెప్పి కొంతమంది. సో ఏ విధంగా చూసుకున్నా మేకప్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటు పెళ్లిళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదు అంటే కొంతమంది ర్యాంప్ వాక్స్ సంబంధించిన మేకప్ అడుగుతూ ఉంటారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా మేకప్ కి అయితే చాలా భూమి ఉందని చెప్పొచ్చు. మీలో ఎవరైనా సరే మేకప్ ఆర్టిస్ట్ గా ఎదగాలి అనుకుంటే రమేష్ మేకప్ అకాడమీ గొప్ప అవకాశంతో పాటు మంచి స్కిల్స్ ని కూడా నేర్పిస్తోంది. మీరు కూడా ఈ రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.